ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేటలో జరిగిన జనజాతర సభలో ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఒకే విడతలో రుణమాఫీ చేయాలని సర్కారు కసరత్తు చేస్తోంది. రుణమాఫీతో 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే గత సర్కార్ 4 విడతలుగా 1 లక్ష రుణమాఫీ చేసినట్లు చెప్పింది. అయితే అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేటలో జరిగిన జనజాతర సభలో ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఒకే విడతలో రుణమాఫీ చేయాలని సర్కార్ కసరత్తు చేస్తోంది. రుణమాఫీతో 35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. అయితే గత సర్కార్ 4 విడతలుగా 1 లక్ష రుణమాఫీ చేసినట్లు చెప్పింది. అయితే అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్తోంది కదా, సో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? సూర్య, కాంగ్రెస్ అయితే ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అది మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అందులో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్ట్ 15 అంటే 15 ఆగస్టు లోపు ఈ 2 లక్షల రుణమాఫీ ఏదైతే హామీ ఇచ్చామో ఆ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి నిన్న చెప్పారు. అయితే ఈ ప్రకటన ద్వారా చాలామంది రైతులు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూశారు. సో గత బీఆర్ఎస్ సహాయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈ కాంగ్రెస్ సహాయంలోనన్నా మాకు కొంత న్యాయం జరుగుతుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. ఈ ప్రకటన కోసమే చాలామంది రైతులు ఎదురు చూశారు. నిన్న ప్రకటన చేసిన తర్వాత రైతులంతా కూడా ఈ 2 లక్షల రుణమాఫీ విషయంలో చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రైతుల విషయానికి వస్తే మొత్తం దాదాపు 70 లక్షల మంది రైతులు ఉంటారు. అయితే ఇందులో 70 లక్షల మంది రైతులు అందరూ కూడా రుణాలు తీసుకున్న వారు ఉన్నారా అంటే అందరికీ రుణాలు, బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు. సో రుణాలు తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రుణాలు అవసరం ఉండి బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా రకరకాల రీజన్స్ కారణంగా ఈ రుణాలకు దూరంగా ఉన్న రైతులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల వల్ల మనం మొత్తం అంచనా వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 70 లక్షల రైతుల్లో 30 నుంచి 35 వేల రైతుల వరకు, 30 నుంచి 35 లక్షల రైతుల వరకు ఈ 2 లక్షల రుణమాఫీ లబ్ధి పొందే అవకాశం అయితే కనబడుతుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఓవరాల్గా ఈ 2 లక్షల రుణమాఫీ కనుక ఒకేసారి చేస్తే మరి ప్రభుత్వం మీద భారం పడుతున్నది ఎంత అంటే మనకు దాదాపు 25,000 కోట్ల వరకు ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉన్నది. గత ప్రభుత్వ హాయంలో చూసాము, మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అది కూడా పూర్తిసారి ఒకేసారి చేయలేకపోయింది. సో అట్లా మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడే ఈ రుణమాఫీ సరిగా చేయలేకపోయిన కారణంగా రైతుల మీద దాదాపు 9,000 కోట్ల అదనంగా వడ్డీ రూపంలో భారం పడింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ మళ్ళీ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. అది 5 సంవత్సరాలు దాన్ని కాలయాపన చేస్తూ ఇప్పుడు అప్పుడు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎండింగ్లో 4 విడతలుగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. సో 25,000 ఒకసారి, 50,000, తర్వాత 75, ఆ తర్వాత 1 లక్ష, ఇట్లా 4 విడతలుగా రుణమాఫీ చేస్తామన్నారు. అది కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఇట్లా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఈ రుణమాఫీ విషయంలో ఈ ఆలస్యం కారణంగా సెకండ్ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 కోట్లు వడ్డీ రూపంలో రైతుల మీద భారం పడ్డది. సో ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది రైతు సంఘాల నేతలు, ఈ తర్వాత ఈ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ చాలామంది కూడా ఒకేసారి రుణమాఫీ చేయాలి, అప్పుడే రైతులకు కొంత లబ్ధి చేకూరేలా ఉంటుంది. లేదంటే వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఈ రుణమాఫీ ఇస్తామని చెప్తున్నదో అదంతా కూడా వడ్డీ రూపంలో అదనంగా రైతుల మీద భారం పడుతుందని చెప్పేసి చాలామంది కూడా రైతు సంఘాల నేతలు చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేబీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒకేసారి చేస్తాం, రైతుల పైన ఎలాంటి వడ్డీ రూపంలో కానీ ఇంకే ఇతర రూపంలో కానీ ఏ రూపంలో కూడా రైతుల మీద భారం పడకుండా చూస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అందులో భాగంగానే ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఎట్లా చేయాలి, ఏంటి, ఎంతమంది ఉన్నారు పూర్తి స్థాయిలో అనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ఇది ఏప్రిల్ కాబట్టి మరో 4 నెలల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి ఈ రుణమాఫీని పూర్తి స్థాయిలో 2 లక్షలకు ఒకేసారి చేసేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక ఇందులో కూడా సరే అందరూ 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారంటే ఉండరు. చాలామంది కూడా రైతులు, మెజారిటీ మనకు దాదాపు 90% మంది రైతులు ఈ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా 2 లక్షలు బ్యాంకులు ఇస్తాయంటే ఎందుకంటే
కొందరికి అర ఎకరా ఉన్న వాళ్ళు ఉంటారు, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, ఇట్లా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి భూమిని బట్టి వాళ్ళు వేసుకునే పంటలను బట్టి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. 50,000, 25,000, 1,50,000, ఇంకా 2 లక్షలు, ఇట్లా దీన్ని బట్టి ఈ బ్యాంకులు ఇస్తాయి. కాబట్టి చాలామంది కూడా ఈ 50,000 లోపే ఎక్కువ మంది ఉంటారు. ఆ తర్వాత ఇక మెజారిటీగా 1,00,000 లోపు రుణాలు తీసుకున్న వాళ్ళే రైతులు ఉంటారు. 2 లక్షలు తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పేసి అంచనా అయితే వేస్తూ ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో మరి ఎంతమంది ఉన్నారు? సో ఈ 50,000 ఎంతమంది, 1,00,000 రుణాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది, ఈ 2 లక్షల లోపు చేస్తామన్నారు. కాబట్టి ఈ 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది అనే దానిపైన అధికారులు అయితే లెక్కలు తీసే పనిలో పడ్డారు. మొత్తానికి ఈ 4 నెలలలోపు పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి హామీ ఉందో, రుణ హామీ, దీన్ని పూర్తి స్థాయిలో ఈ 4 నెలల్లో ఒకేసారి రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. సూర్య, థ్యాంక్ యూ యాదగిరి.